పార్టీ లీడర్ కం బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు తెలంగాణ ప్రజల నోట్లే చక్కెర పోయకూడదని తీపి ముచ్చట చెప్పిండట. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినము, ఇప్పటిసారి మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు పథకం గిట్లా పెడుతున్నామని చెప్పిండా అంటే అన్ని ముచ్చట చెప్తా పాండ్రి. అయ్యా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇక సురువు చెయ్యండి మీ ముచ్చటేందో. ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం. ఇప్పటి సంది ఎవ్వరు బండ్లు కొనుక్కున్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయేటట్టు ఎగురని చేసిరట. ఇన్ని రోజులు బండి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆర్టీఓ ఆఫీస్కు పోయి లైన్లో నిలబడి తిప్పలు పడ్డది చాలు, ఇక ఇప్పటి సంది ఆ తిప్పలు ఉండొద్దని చెప్పిందట. షోరూమ్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఇక మధ్య చేసిరట. మళ్ళీ సర్కారు చేసిన ఈ కొత్త ఇకమతు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చిరట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసుల పూట తిరగకుండా పబ్లిక్కు తిప్పలు కాకుండా మంచిగానే ఎగురని చేసిండ్రు. కానీ అట్లనే ఫ్రీ బస్సు పథకం ఒక మహిళలకే కాకుండా మొగోళ్లకు కూడా వర్తించేటట్టు ప్లాన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు. ఇంకో ముచ్చట ఏంటంటే పాత బండ్లే ఎక్కువ మటుకు మార్చి రీసేల్ చేస్తుంటారు. సెకండ్ హ్యాండ్ బండ్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువ అవుతుంటాయి. మీ రవాణా శాఖ కూడా ఆమ్దాని ఎక్కువ సెకండ్ హ్యాండ్ బండ్ల రిజిస్ట్రేషన్లతోనే ఎక్కువ వస్తుంది. సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే దగ్గర కూడా ఇట్లనే రిజిస్ట్రేషన్ సవలతులు చేస్తారా? అట్లా కూడా ఆలోచన చేయకపోయినరా అంటారు ఈ ముచ్చటి నొల్లు.